పూరా లోకల్. మరి రేపు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏంటి తెలుసా అభ్యర్థులు ఎవరెవరు నించున్నారు, ఏ పార్టీలు ఎవరున్నారు అనేది ఏమైనా తెలుసా? నాకేం తెలియదమ్మా, ఏం తెలియదు. ఏదో ఓట్లప్పుడే వస్తారు, అట్లా మొహం చూపిస్తారు, పోతారు. ఏంటంటే ఆ ఓట్లప్పుడు వచ్చి అట్లా మాకు ఓటు కారుకి ఏరి, దానికి ఏరి, దీనికి ఏరి, బీజేపీకి ఏరి అంటారు. కానీ ప్రజలంటే ఏంది, ఏదో ఓట్లప్పుడు కనిపించడం కాదు, అప్పుడప్పుడు వాళ్ళది ఎట్లా ఉండ్రు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేది ఆలోచిస్తే మేము కూడా ఆలోచన చేయగలుగుతాం. ఏదో ఓట్లప్పుడు మాకు ఓటేరు అని డప్పు గాయించి అదంతా కానిముచ్చట. ఎందుకంటే ఇప్పుడు మనకిప్పుడు ఏదో అట్లా కనపడి ఇట్లా పోతే ఏదో మేమేమనుకుంటామంటే మాకు తెలియనలో ఏమో వాళ్ళు ఏదో నడవకొన్నాడో నక్కమ్మకానికి కుక్క బిత్తినట్టు వస్తారు. తెలియనప్పుడు మేము ఎవరికి ఓటు వేయాలి? ఒక్క నిమిషం మీరు ఓటు వేయగానే జంపు, తర్వాత మేము ఎవరికి వేయాలి? మా బతుకులు ఏంటి, రోడ్డు మీద ఉన్నాం, మమ్మల్ని ఎవరైనా మందలు ఇస్తున్నారా? ఏందమ్మా ఇలా రోడ్డు మీద బతుకుతున్నారు, ఓ వాళ్ళొచ్చి బెదిరియా, వీళ్ళొచ్చి బెదిరియా, తీరని అయినోళ్ళు బెదిరియా, కానోళ్ళు బెదిరియా. ఎందుకమ్మా కానకూడదు కానీ ఇంకో వదిలేసేయండి. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అనేది ఐడియా ఉందా? బీఆర్ఎస్ అంటే ఇది కమలం గుర్తా? కాదు, ఈ కారు గుర్తా? ఇది మాగంటి గోపీనాథ్ భార్య అంటే కదా, సునీత గారు. ఆమె వచ్చింది, మొన్న సీరియల్ ఇచ్చింది. అట్లా ప్రజలకు కనిపించాలి, ఏదో ఓట్లప్పుడు కనిపించడం కాదు. అప్పుడప్పుడు ఏంది వాళ్ళది ఏంది, ఎలా బతుకుతున్నారు ఏంది. కాకపోతే ఈ కేసీఆర్ మాత్రం న్యాయం చేశాడు. సర్లే తినని రాజకీయ నాయకులు లేడు, తిన్నోళ్ళు లేడులే, కానీ అందరు తినటంలో అందరూ దొంగలే. కాకపోతే ఏంటంటే రూపాయి తిన్నా కానీ ₹10 పెట్టేశాడు. ఇప్పుడు మా అత్తమామని మా అత్తమామని మేము చూడకున్నా కానీ ఆ కేసీఆర్ డబ్బులు పెట్టి ఇక్కడ అన్నం వంట వేస్తాం, కానీ మందులు గోళీలు మేము తీయలేం కదా, ఆ గోళీల మందు నెలకు సరిపోని పెడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేశాడు, అవి ఇస్తున్నానని బొక్కబార్లో ముంచాడు, మా పని ప్యాకెట్ చేశాడు, గెలిచిండి గద్దె మీద కూకున్నాడు. ఇప్పుడు ఏంది హైడ్రా అని పెట్టాడు. హైడ్రా పొట్ట నింతుందా? ఉన్న ఇల్లు గులగొట్టి నువ్వు లేని ఇల్లు తెచ్చేది ఎక్కడిది అంటే కానిముచ్చట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచిగా అనిపించలేదు, అందింది ఏమీ లేదా, పథకాలు ఏమీ లేదు, మొన్న 0 అయిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ ఏదో తొరియో మాసెంట్లు కట్టుకుంటున్నాం, సరే మేము కట్టుకోకుండా మా అత్త మా అమ్మ అన్న కట్టుకుంటుంది, కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు 2-3 ఏళ్ల సంది ఇప్పుడు బతుకమ్మ సీరియల్ అని అయ్యని కేసీఆర్ ఇచ్చేది అందలేదు. ఏదో డోకరాకు 2 చీరలు అంటే, 1 చీర గతిలేదు కానీ 2 చీరలు ఇస్తానన్నాడు. 1 చీర ఇచ్చిన మానవాళ్ళు లేడు. డోకరాలు ఉన్నాం, డాక్టర్లు మీ సీనియర్ గ్రూప్ 30 ఏళ్ల సంది ఉన్నాం, మాకే ఇవ్వలేదు. ఇంకా అయిపోయింది ఇచ్చే ఛాన్సులు. ఈ ప్రాంతంలో వెంగళరావు నగర్ ప్రాంతం మొత్తంలో కూడా ఎవరు గెలుస్తారనిపిస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది కారు. ఎందుకంటే మనసులో మాకు కొంచెం ఇన్నాళ్ళు చదువు లేకున్నా కొంచెం సంస్కారం ఉంది. ఎలాగా వీళ్ళు చదువు లేదులే, వీళ్ళు ఏదో అంటే అవతల పడతారు అనుకోవడం లేదు. కొంచెం దేవుడిచ్చిన బ్రెయిన్ మనకుంది. ఇన్నాటి లెక్కలు కావు, వెనకటి రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఎంత శాతగానకైనా సెల్లులు వచ్చినాయి కాబట్టి ఎవరు ఎలా నడుపుతారు అనేది కొంచెం తెలుస్తుంది కాబట్టి టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నా, కారే వస్తుంది.